सिंहाय विद्महे वज्रनकाय धीमहि तन्नो नृसिंह प्रचोदयात्। श्रीलक्ष्मी नारसिंहाय नमः। ప్రశ్న ఉంటుంది, మధ్య మధ్యలో ప్రశ్న గురించి మాట్లాడదాము. అంతకంటే ముందు అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగ యూట్యూబ్ ఛానల్కు. మన కర్నూలు జిల్లా, గద్వాల జిల్లా, రెండు జిల్లాలను కూడా విజిట్ చేసిన. దాదాపు ఒక 15-20 మంది అన్ని రకాల బట్టల బిజినెస్ చేసేటోళ్ళని కలిసిన. అంటే ఇంట్లో బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు, ఆన్లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, బజార్లో అంగలు పెట్టుకునేటటువంటి వాళ్ళు, ఓమినీల్లోనూ స్కూటర్లు వేసుకుని పల్లెల్లో అమ్మేటటువంటి వాళ్ళను అందరినీ కలిసి వాళ్ళందరినీ కూడా సూరత్కు ఇన్వైట్ చేస్తూ, చివరిగా సూరత్కు సంబంధించిన చీర మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి బుట్ట రేణుకం మేడం గారికి కూడా సూరత్ చీర ఇచ్చి సూరత్ యొక్క ప్రసిద్ధత, సూరత్ యొక్క ఇంపార్టెన్స్ కూడా మేడం కూడా సూరత్ చీరల గురించి చెప్పున్నారు. అవన్నీ ముగించుకొని సూరత్ వచ్చిన ఎంతోమంది అడుగుతున్నటువంటి మాట, మధ్యవర్తులు, దళారీలు ఇట్లాంటి వాళ్ళ చేతిలో మోసపోకుండా ఉండాలి అంటే మార్కెట్లు అనేది రైల్వే స్టేషన్ నుంచి మార్కెట్ల వైపు మీరు ఒకసారి ఒక వీడియో చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో త్వరలోనే ఆ వీడియో నేను చేస్తాను. ఇంతకుముందు ఎన్నోసార్లు చేసి ఉన్నాము, కాకపోతే మళ్ళీ మీ అందరి కోరిక మేరకు చేస్తాను. ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏమి అంటే, ఇంటి పట్టున ఉండేటటువంటి బిజినెస్లోన వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని చిన్న మిస్టేక్స్ నేను మీతో షేర్ చేసుకోబోతూ ఉన్నాను. ఎందుకంటే మీలో కూడా ఇంటి నుంచి బిజినెస్ చేసేటటువంటి వాళ్ళు అవగాహన లేక అటువంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారో ఏమి కథ అని చెప్పేసి. సో ఆ మిస్టేక్స్ ఏవి అనేది తెలుసుకునే దానికన్నా ముందు నా మిత్రుడు కూడా వచ్చి అడిగాడు, ఎండలు బాగా ఉన్నాయన్నా, ఏసీ కొనుక్కోవాలనుకుంటున్నాను, అంటే ఎయిర్ కండిషనర్ ఏసీ కొనుక్కోవాలనుకుంటున్నాను, ఏ కంపెనీ ఏసీ కొనుక్కుంటే బాగుంటుంది అని చెప్పేసి అన్నాడు. సో అదే ప్రశ్న నేను మీకు అడుగుతూ ఉన్నాను, ఏ కంపెనీకి సంబంధించిన ఏసీ కొనుక్కోవాలి అనేది జవాబు కామెంట్ రాయండి. ఎక్కువ మంది ఏ కంపెనీని రాస్తారో ఆ కంపెనీ రాసిన వాళ్ళందరినీ సెలెక్షన్ చేసుకొని వాళ్ళలో ఒకరిని లక్కీ విన్నర్గా ప్రకటించి ఒక 21 రూపాయి క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే ప్రశ్న, ఇదే దానికి కామెంట్ పెట్టండి. సో వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఏంటంటే, ఒక 100 చీరలు కొనుక్కున్నారు అనుకోండి, సమ్ వాల్యూ గురించి మనకు వద్దులే, ఆ 100 చీరలు 10,000 పడినాయి, 20,000 పడినాయి, 15,000 పడినాయి, మనకి ఎందుకు కానీ ఒక 100 చీరలు కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ 100 చీరలు కూడా వాళ్ళు అమ్మే ప్లేస్లో పెట్టేసుకుంటున్నారు, షో చేస్తున్నారు, చూపిస్తూ ఉన్నారు. కస్టమర్లు మొదటి రోజు బాగా వచ్చినారు, రెండో రోజు బాగా వచ్చినారు, మూడో రోజు బాగా వచ్చినారు. ఒక 7-10 రోజులైనా కూడా ఇంకా మిగిలిన 40 చీరలు అయితే కదులుతలేవు, ఎటునేటు అట్టే ఉన్నాయి. వస్తున్నారు, చూస్తున్నారు, ఏం మాట్లాడకుండా పోతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు చేయాల్సినటువంటి పని ఏంటి అంటే, అమ్మ ఒక 100 చీరలు ఉన్నప్పుడు ఒక 50 చీరలు వదిలేసి, ఒక 50 చీరలు మాత్రమే పెట్టండి. మిగతా 50 చీరల స్టాక్ అనేది దాచిపెట్టండి. ఈ 50 చీరల్లోన ఎటుగుడి మనం ఎంత కష్టపడినా కూడా ఒక 10-20 మిగులుతాయి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక 10, నెక్స్ట్ ఇంకొక 10. అంటే దాన్ని మీరు పీరియాడికల్గా మీరు సెట్ చేసుకోండి. 7 రోజులకో 10, లేదంటే 10 రోజులకో 10, 15 రోజులకో 10నో, మీ పల్లెల్లో మీ ఏరియాలో మీకున్న డిమాండ్ని బట్టి నిదానంగా ఫస్ట్ ఒక 50 దించి, తర్వాత ఒక 10, తర్వాత ఒక 10, తర్వాత ఒక 10, తర్వాత ఒక 10, ఇట్లా తెచ్చుకున్న సరుకు దపాల వారీగా మనం జనాలకు పరిచయం చేయించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇంకొద్దిమంది ఏం చేస్తూ ఉన్నారు అంటే, 50 చీరలు అమ్ముడు పోయినా కూడా డబ్బులు అట్లనే అట్టి పెట్టుకున్నారు, కానీ మళ్ళీ రిపీటెడ్ ఆర్డర్లు అనేది ఇస్తలేరు. శారీస్ బిజినెస్ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఎట్లా ఉండాలి అంటే, నది ప్రవాహంలో ఉండాలి, కానీ చెరువు మాదిరిగా ఉండరాదు. సో 50 చీరలు అమ్మినారు కదమ్మా, మళ్ళీ రిపీట్ ఆర్డర్ ఇచ్చుకోండి, మళ్ళీ కొత్త కలెక్షన్స్ వస్తాయి, దాని మీద దాపెట్టండి, దాంట్లో నుంచి మళ్ళీ ఒక 10 తీయండి, మళ్ళీ పాత మనం ఆల్రెడీ దాచిపెట్టుకున్న 50 చీరల్లో ఒక 10 ఇవ్వండి. ఇట్లా తీసి అమ్మితే మీ దగ్గర స్టాక్ అనేది ఎక్కువ సోల్డ్ అవుట్ అయ్యే, అంటే సేల్ అయ్యే అవకాశం ఉంది. సో వాళ్ళకి అదే మాట చెప్పినా, మీకు ఇదే మాట చెప్తా ఉన్నా. ఇంకా మంచి మంచి విషయాలు చాలా గ్రహించి వచ్చిన అవన్నీ కూడా వీడియోల రూపంలో చేస్తూ ఉంటాం. సో మన ఆశ ఆకాంక్ష ఒకటే, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే శారీస్ బిజినెస్ చేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా కేవలం చీరలు కొనండి, చీరల మహానగరం సూరత్, కొనండి అనడమే కాకుండా అమ్మడం ఎలా కూడా చెప్తా ఉంటా, సజెషన్ చెప్తా ఉంటా. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఎటువంటి ఏదైనా డౌట్స్ ఉంటే శారీస్ బిజినెస్ సంబంధించి
వీడియో మీద నా నెంబర్ ఉన్నది, ఆ నెంబర్కి ఫోన్ చేసి అయినా మాట్లాడచ్చు, లేదంటే కామెంట్ అయినా పెట్టండి అని కోరుతూ మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు. మీనాగ్ సూరత్.